నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 19వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష దశమి తిథి ఉదయం 8:49 వరకు, తదుపరి ఏకాదశి తిథి. మృగశీర్ష నక్షత్రం ఉదయం 10:33 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. నక్షత్ర వర్జ్యం రాత్రి 7:32 నుండి 9:14 వరకు. అమృతకాలం రాత్రి 1:31 నుండి 3:14 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, చంద్రోదయం మధ్యాహ్నం 1:54, చంద్రాస్తమయం రాత్రి 3:42, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:40 వరకు, మరలా మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4 గంటల వరకు. రాహుకాలం ఉదయం 8:08 నుండి 9:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:25 వరకు. యమగండ కాలం పగలు 11:03 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. రేపు సాయన రవి మీనరాశిలోకి ఉదయం 9:45 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మీనాయనం ప్రారంభమవుతుంది. పితృతర్పణాలు, శ్రార్థ కర్మలు ఆచరించడానికి అనుకూలించే షడశీతి పుణ్యకాలం రేపు ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 3:52 వరకు ఉంటుంది. నిరయన రవి శతభిష నక్షత్రంలోకి ఎల్లుండి ఉదయం 6:12 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి శతభిష కార్తె ప్రారంభమవుతుంది. సోమవారం మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు సూర్యోదయం నుండి ఉదయం 10:33 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, కొత్త వైద్య విధానాలు, ఔషధాలు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.